మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. నైస్ సార్. అండ్ మిగతా సుఖం మంచి చెడు అన్నిట్లోనూ ఉంటాయండి. అది నాటకాల్లోనూ ఉంది, సినిమాల్లోనూ ఉంది, టీవీలోనూ అన్నిట్లో ఉంటాయి. సార్, ఇప్పుడు వస్తూ ఉన్న ఆర్టిస్ట్కైనా కానీ, నిలదొక్కుంటున్న ఆర్టిస్టులకైనా కానీ ఒక ఆర్థిక సూత్రం అంటే మీరు ఏం చెప్తారు సార్? ఆర్థిక సూత్రం అంటేనండి, మ్మ్. ఇప్పుడు మనకు ఓ 1000 రూపాయలు ఇస్తున్నారు. మాకు మొదట్లో 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు మ్మ్. ఆ రోజుల్లో. ఓకే, ఫస్ట్ రెమ్యునరేషన్ మీద ఎంత సార్? ఫస్ట్ రెమ్యునరేషన్ 1000 రూపాయలు. దూరదర్శన్ గవర్నమెంట్ది కాబట్టి అది ఫిక్స్ చేశారు వాళ్ళు. ఓకే. ఆ తర్వాత అవి పెరుగుతూ 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 వచ్చాయి అనుకోండి. ఇప్పుడు 25,000 20,000 ఇస్తున్నారు అక్కడ దూరదర్శన్ వాళ్ళు. మ్మ్. అట్లాగా బయట ఛానల్స్ వచ్చాయి. బయట ఛానల్స్ వచ్చినప్పుడు అదే 1000 రూపాయలు ఉషా కిరణ్ వాళ్ళు, అంటే ఈటీవీ వాళ్ళు కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. మ్మ్. స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది, ఇప్పుడు మనం డైలీ సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి. యా. డైలీ సీరియల్స్ అనేటప్పటికి అది వరకు సింగిల్ ఎపిసోడ్ 2 రోజులు తీసేవాళ్ళు. మ్మ్. ఇప్పుడు డైలీ సీరియల్ ఒక ఎపిసోడ్ ఒక రోజులో ఒక తీయాలి అని పెట్టుకున్నారు. మ్మ్. పెట్టుకున్న తర్వాత ఈ లొకేషన్స్ మార్పు అవి ఇవి వచ్చేటప్పటికి 2 రోజులు కావాల్సి వస్తుంది. మ్మ్. సో వాళ్ళు ఏం చేశారు, డైలీ పేమెంట్స్ కింద మార్చేశారు. మ్మ్. మీకు ఇచ్చే రెమ్యునరేషను డైలీ ఇంతే ఇస్తాం. అప్పుడు ఇంకో సీరియల్లో లేకపోతే ఇంకో దాంట్లోనో ఇంకో సీను, ఇంకో 30 ఎపిసోడ్ల తర్వాత వచ్చే సీను ఇప్పుడు తీసేస్తున్నారు వాళ్ళ మీద. యా. ఇట్లాగే డైలీ పేమెంట్స్ వచ్చాయండి. ఈ పేమెంట్స్ తీసుకుంటున్నారు, బాగానే ఉంది. ఉన్న ఆర్టిస్టుల్లో వీళ్ళని కాకుండా ఇప్పుడు బెంగళూరు నుంచి, మలయాళం నుంచి, లేకపోతే ఇంకో చోట నుంచి మ్మ్. ఇవన్నీ తెచ్చుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఖర్చు పెరిగిపోయింది. యా. వాళ్ళు ట్రైన్స్లో రారు, ఫ్లైట్లో వస్తారు, ఇక్కడ అకామిడేషన్ చూడాలి, ఇవన్నీ చూసేప్పటికి బాగా ఖర్చు పెరిగిపోయింది. మ్మ్. ఖర్చు ఎప్పుడైతే పెరిగిందో రోజుకి ఎన్ని ఎపిసోడ్లు లాగేస్తే బాగుంటుంది అనేది ఆలోచించారు. ఒకప్పుడేమో రోజుకి ఒక ఎపిసోడ్ ఉండేది, 2 రోజులకి 2 రోజులకి ఒక ఎపిసోడ్ ఉండేది, తర్వాత ఒక ఎపిసోడ్కి వచ్చింది. ఇప్పుడు ఒకే రోజులోనే 2-3 ఎపిసోడ్లు అయిపోవాలి. 2-3 ఎపిసోడ్ చేస్తే కానీ మరి గిట్టుబాటు కాదు. మరి అంత ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. వాళ్ళని ఏమంటారు, వాళ్ళు తప్పుపడడానికి వీల్లేదండి, అంతా పెట్టాల్సిందే మీరు. దాంతో ఏమవుతుంది, క్రీమ్ తగ్గిపోయి లాగుడు ఇవి ఏదో ఒక సీన్లు పెట్టడం, వాడిని ఉపయోగించుకోవడానికి అట్లా లాగుతున్నారు. ఇవి స్టార్ట్ అయ్యాయి. ఇవి స్టార్ట్ చేయడానికి ఏమవుతుంది, మీకు డైలీ సీరియల్ పెడుతూనే ఉంటుంది కానీ క్వాలిటీ తగ్గిపోతూ వచ్చింది. ఓకే. క్వాలిటీ కొన్ని సీరియల్స్లో మాత్రం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, అంటే నాట్ టెక్నికల్గా, కథాపరంగా. యా, కథాపరంగా అది తగ్గిపోయిందండి. అప్పుడు ఏం చేస్తున్నారు, ఈ ఈ మోడర్న్ రోజులు వచ్చేటప్పటికి ఖర్చు ఎక్కడెక్కడ ఆర్టిస్టులు కూడా సంపాదించింది ఎక్కడ దాచుకోవడానికి ఇష్టపట్టల్లా. వెంటనే ఒక అపార్ట్మెంట్ ఒకటి బుక్ చేసేస్తాం. ఇప్పుడు మన దగ్గర 10,000 ఉంది, 10,000 అడ్వాన్స్ కొడతాం, ఇచ్చేస్తాం. ఆ తర్వాత కొన్నాళ్ళు ఇన్స్టాల్మెంట్ల మీద ఇచ్చేద్దాం అనుకుంటే ఏమవుతుంది, ఇంకో సీరియల్ రాదు మనకి. ఇప్పుడు వాడికి అక్కడ కమిటీ ఉన్నాం, తెచ్చినట్టు డబ్బు ఇవ్వాలి, లేకపోతే ఇచ్చింది పోతుంది. అప్పుడు ఏం చేయాలి, ఈ సమస్యల్లో ఇరుక్కుంటారు. సమస్యలు ఎదుర్కొంటే మనసు పని చేయదు, సరిగ్గా నానా ఇబ్బందులు పడతారు, ఎక్కడో అప్పులు తెస్తారు, వాడికి ఇస్తారు. వాడు ఖర్చులు పెరిగిపోయారని 20 లక్షలు చెప్పింది 40 లక్షలు చేస్తాడు వాడు. ఎంత మానసికంగా ఎంత కుంగిపోతున్నారండి ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరైనా మానసికంగా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ ఆర్థిక పరమైన అంటే విషయాల్లో జాగ్రత్తలు అనేది, అదే జాగ్రత్త అనేది ఏంటంటే మనకి తృప్తి అనేది కనుక ఉంటే జాగ్రత్త పడతాం. మనం ఒక్క సీరియల్లో లేకపోతే ఒక్క సినిమాను చేసేసి ఒక మంచి మారుతి కారు అంటే 800 ఉండేది, అప్పుడు 2 లక్షల్లో వచ్చేది. ఇప్పుడు అది కాదు కదా, 10 లక్షలు పెడితే కానీ కారు లేదు. కంఫర్టబుల్గా ఉంటే కారు కొనాలి, అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, ఇవన్నీ ఉండాలి. ప్రతి వాళ్ళు అనుకుంటాం, మన పైకి రావాలని ప్రతి వాడు అనుకుంటాడుగా. ఈ ఇబ్బందుల వల్ల ఇదైపోతున్నారు. ఒక సీరియల్ నువ్వు సక్సెస్ అయినప్పుడు, బాగా సక్సెస్ అయ్యి నీకు 4 సీరియల్స్ వస్తున్నాయి, ఆఫర్లు వస్తున్నాయి అంటే అప్పుడు నువ్వు రిస్క్ చేయాలి. మొదటి దాంట్లో చేసేస్తే ఏమవుతావు, ఇదిగో ఇట్లా స్ట్రెస్ ఫీల్ అయిపోయి చాలా ఇబ్బందులు పాడలేకపోతాం. ఆ రోజుకు బాగుంటుంది కానీ తర్వాత రోజుకు మాత్రం ఇబ్బందులు అనేది ఉంటుంది. నైస్ సార్. అండ్ సార్, ఫైనల్గా అయితే బోల్డెన్ విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నాం మనం. కాకపోతే నాకు పర్సనల్గా బాగా ఇష్టమైనది మీరు యాక్ట్ చేసిన దానిలో చాలా ఉన్నాయి. అందులో సూర్యుడు అనేది ఇందాక నేను చెప్పాను. అండ్ చిరంజీవి గారితో యాక్ట్ చేసిన మూవీ
ఇద్దరు మిత్రులే కాకుండా అన్నయ్య మూవీ కూడా సార్. ఇద్దరు మిత్రులు, అన్నయ్య, రిక్షావాడు. రిక్షావాడు. ఓకే. అన్నయ్యది మాత్రం భలే ఉంటుంది సార్. అలా వచ్చి మీరు అలా వెళ్ళిపోయినా కానీ ఆ కలెక్టర్ క్యారెక్టర్ మీరు చెప్పే దానితో ఒక్కసారిగా ఎలివేషన్ అనేది వచ్చేస్తాం. అవునండి. అదే ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర అంతకుముందు ఏదో సినిమా చేశానండి, గుర్తులేదు. ఈ అన్నయ్యకి మళ్ళీ పిలుపు వచ్చింది. పిలుపు వస్తే స్టూడియోకి వెళ్ళాము, మేకప్ చేసుకుని గుడ్ మార్నింగ్ సార్ అని ముత్యాల సుబ్బయ్య గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్తే ఆ రెండేటి శర్మ గారు మీరండి అక్కడ కూర్చున్నారు, అరవింద్ గారితో మాట్లాడుతున్నారు చిరంజీవి గారు. ఆయన దగ్గరికి వెళ్ళి ముందు థ్యాంక్స్ చెప్పారండి అన్నాడు. ఏంటి సార్ ఏంటంటే మీ వేషానికి మీ పేరు ఆయనే చెప్పారండి. ఆయన చెప్పారు. అరే ఆయన అంత మన ఎక్కడ ఆయన దృష్టిలో ఉంటాం మనం, అసలు మనం వేసే వేషాలకి అవన్నీ ఆయన చూస్తారా అనుకుంటాం కదండి మనం. నాకు ఆశ్చర్యపోయా. అసలు ఆయన దగ్గరికి వెళ్ళి సార్ థ్యాంక్ యూ సార్, మీరే చెప్పారట నా పేరు అది. అవును శర్మ గారు, మిమ్మల్ని చూస్తుంటాను కదా నేను, ఒక సటిల్ కామెడీ ఉంది మీలోగా, ఈ క్యారెక్టర్కి అది కావాలి, అందుకని మీరైతే బాగుంటారని అనుకున్నానండి అన్నారు ఆయన. సరే అయిపోయింది, వచ్చేసాను. అసలు నేను సటిల్ కామెడీ చేస్తానని నేను ఎక్కడ చూస్తుంటాడు అని నాకు పెద్ద ఇది. ఓకే. ఆయన ఉన్న బిజీలో మన సీరియల్స్ లేకపోతే మన సినిమాలో ఎక్కడ చూస్తాడండి ఆయన. ఆయన అంత మెగాస్టార్ ఆయన ఎంత చూస్తాడంటే అంత అబ్జర్వేషన్ ఉందన్నమాట అండి ఆయన దగ్గర. ఆయన దగ్గర అంత అబ్జర్వేషన్ ఉండి పర్టికులర్గా ఒక క్యారెక్టర్ ఇలా ఉంటే నా పక్కన నా కాంబినేషన్లో చేస్తున్నది ఇట్లా ఉండాలి అనేటువంటి ఒక అవగాహన కోసం ఆయన సజెస్ట్ చేశారని అప్పుడు తెలుసుకున్నాను నేను. అంతకుముందు తెలియదు. అందుకే సార్ ఆ క్యారెక్టర్ కానీ అండ్ ఆ సీన్ అయితే జమ్ లాంటి సీన్ సార్. వస్తుంది మంచి వేషం. 2 సీన్లు ఉంటుంది అనుకుంటాను, 2 3 ఉంటాయి అంతే. బోల్డ్ అనే విషయాలని షేర్ చేసుకున్నారు అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరైతే చాలా ఫెమిలియర్, కాకపోతే మీ పేరు మాత్రం చాలా తక్కువ మందికే తెలుసుంటుంది, సుబ్బరాయ శర్మ గారు అని. లేదండి, చాలా మంది తెలుసండి. ఇప్పుడు ఆటోలో వెళ్తుంటే, ఎప్పుడన్నా ఆటోలో వెళ్తే అంటే నేను అనేది ఇప్పుడు ఉన్న జనరేషన్ సార్, ఇప్పుడున్న జనరేషన్ తక్కువ. యా సార్. చాలా మంది గుర్తుపడతారు, ట్యాక్సీ డ్రైవర్ కానీ వాళ్ళు కూడా నా పేరు చెప్తారు కొంతమంది. ఇప్పుడున్న జనరేషన్కి తక్కువే, తెలియకపోవచ్చు. ఈ మధ్య టచ్లో లేం కదా మనం, 5-6 ఏళ్ళు బట్టి చేసిన సినిమాలన్నీ ఓటీటీలో వస్తున్నాయి కానీ థియేటర్లో చూసేది తక్కువ కదా. ఇప్పుడు ఏదో మనం మజాకానో ఏదో అటువంటిది బయటకు వచ్చింది కానీ చాలా ఎక్కువ భాగం చేసిన సినిమాలన్నీ ఓటీటీలో వస్తున్నాయి. సో ఇప్పుడున్న జనరేషన్కి కూడా మరొకసారి మిమ్మల్ని పరిచయం చేయడం కోసమే ఈ ఇంటర్వ్యూ అనేది అనుకోవచ్చు సార్. సో రియలీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.